హాయ్ అండి, నేను అయితే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసాను. నూనె మరిగింది కదండి, తాలింపు గింజలు పల్లీలు కూడా. ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా, ఎండుమిరపకాయలు అండి. అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అవి వేగిపోయిన తర్వాత కరివేపాకు, అవి వేగిపోయిన తర్వాత ఇంగువ, అవి వేగిపోయిన తర్వాత పసుపు, అన్ని మొత్తం అన్నీ వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు అయితే వేడి అన్నం తీసుకుని దీంట్లో వేయాలి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అంటే లాస్ట్ వేసుకోవాలి, లేకపోతే పచ్చిమిరపకాయలకు మిరపకాయలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నిమ్మరసం, ఒకసారి కలపాలి. ఇప్పుడైతే లాస్ట్ని కొత్తిమీర వేస్తున్నాను. పులిహోర అయితే రెడీ అండి, నిమ్మకాయ పులిహోర. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.